హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. మనకి నవోదయ విద్యాలయానికి సంబంధించి నాన్ టీచింగ్ వ్యాకెన్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ లో అప్లై చేసేటువంటి ప్రాసెస్ ని 22 మార్చ్ నుంచి మనకి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనం ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో తెలుసుకోబోతున్నాం. సో అంతకంటే ముందు ఈ నాన్ టీచింగ్ పోస్ట్ సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటే చూసి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా. సో ఈ వీడియో ద్వారా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు. సో మనం ఇక్కడ వెబ్ నోట్ గమనించినట్టయితే దాదాపు 1177 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మనకి అఫీషియల్ గా. సో పబ్లిక్ నోటీస్ మనం గమనించినట్టయితే 22 మార్చ్ నుంచి మనకి 30 ఏప్రిల్ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే మనకి ఫీ పేమెంట్ కూడా 30 ఏప్రిల్ వరకు మనకి కట్టుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆన్లైన్ అప్లికేషన్స్ లో ఫిల్ చేసినటువంటి ఫామ్ లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం కరెక్షన్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వడం జరిగింది. సో 2 మే నుంచి మనకి 4 మే వరకు అప్లికేషన్ లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి మనకి 2 వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి exams.nta.ac.in, అలాగే ఇంకోటి navodaya.gov.in అనే వెబ్సైట్ లో అఫీషియల్ గా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వెబ్ ఫామ్ అనేది మనకి అవైలబుల్ ఉంటుంది. సో ఆ వెబ్ ఫామ్ కంటే ముందు మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్ ఫాలో అయినట్టయితే ఫస్ట్ స్టెప్ మనకి రిజిస్ట్రేషన్, తర్వాత సో ఇచ్చినటువంటి వెబ్సైట్ పైన మనం క్లిక్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో నవోదయ విద్యాలయ సమితి రిక్రూట్మెంట్ 2024 నాన్ టీచింగ్ అని మనకి క్లియర్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైనా మనకి న్యూ క్యాండిడేట్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఫర్దర్ గా మనం ఆన్లైన్ లో అప్లికేషన్ చేసుకోవడానికి ఫామ్ అనేది ముందుకు వెళ్ళొచ్చు ప్రాసెస్ అనేది. దాని తర్వాత అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతా ఉంటుంది. సో న్యూ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఈ ఆప్షన్ పైన మనం క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం లాగిన్ యూజ్ చేసుకొని ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ ద్వారా మనం ఫామ్ ని ఫర్దర్ ప్రాసెస్ కి మనం వెళ్ళొచ్చు. సో ఫస్ట్ మనం చేయాల్సింది న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. మనకు క్లిక్ చేయగానే మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి నోటీస్ అయితే మనకి ఒక ఇన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అంటే ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ అనేది అవైలబుల్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు వివరాలు. అలాగే ఆన్లైన్ లో అప్లికేషన్ ఫామ్ ని ఎలా ఫిల్ చేయాలో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఈ ఫామ్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా ఇక్కడ మనకి 3 స్టెప్స్ గా మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ స్టెప్ అనేది రిజిస్ట్రేషన్, తర్వాత స్టెప్ లో మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ స్టెప్ వైజ్ గా మనం గమనించినట్టయితే మనకి ఫస్ట్ ఎవరైనా కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫామ్ కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైతున్నాయో కూడా ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే మనకి ఈజీగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది. ఇక్కడ స్కాన్డ్ ఫోటోగ్రాఫ్, అలాగే థంబ్ అండ్ సిగ్నేచర్ షుడ్ బి ఇన్ జేపీజీ ఫార్మాట్. వివిధ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉండకుండా జేపీజీ ఫార్మాట్ లో మనం సెట్ చేసుకోవాలి. అలాగే అక్కడ స్పెసిఫిక్ సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ మనకి సైజ్ వచ్చేసి 10 KB నుంచి 200 KB మధ్యన ఉండాలి. అలాగే స్కాన్డ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి 3 KB నుంచి 30 KB, అలాగే సిగ్నేచర్ వచ్చేసి 4 KB నుంచి 30 KB వరకు మనకి అవైలబుల్ ఉండాలి. అయితే రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఇంకా మన స్టడీ సర్టిఫికేట్స్ కావచ్చు, క్యాస్ట్ కావచ్చు, ఏమైనా డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కావచ్చు, అలాంటి డాక్యుమెంట్స్ ఏవైనా 50 KB నుంచి 300 KB సైజ్ లో ఉండేటట్టు మనం సెట్ చేసుకున్నట్టయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫైనల్ స్టెప్ చెక్ బాక్స్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ బాక్స్ పైన క్లిక్ ఇస్తేనే మనకి ఫర్దర్ గా మూవ్ అవడానికి ఉంటుంది. దీనిపైన క్లిక్ ఇచ్చి మనకి సబ్మిట్ అనే బటన్ పైన మళ్ళీ అగైన్ క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకి అప్లికేషన్ ఫామ్ సంబంధించినటువంటి వెబ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాంట్లో కూడా మళ్ళీ అగైన్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆధార్ కార్డు యూజ్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే డీజీ లాకర్ అకౌంట్ ఉన్నట్టయితే కూడా మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే నాన్ డీజీ లాకర్ కావచ్చు, అడ్రస్ ప్రూఫ్ సంబంధించినటువంటి ఇంకా అకాడమిక్ బ్యాంక్ క్రెడిట్ సంబంధించినటువంటి ఐడి ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. అలాగే
ఇండియన్ పాస్పోర్ట్ యూజ్ చేసి కూడా మనం లాగిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత నాన్ ఇండియన్ పాస్పోర్ట్ కూడా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఇక్కడ ఒక లాగిన్ ప్రాసెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనందరికి ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఆధార్ సబ్మిట్ చేయడం ద్వారా మనం ఈ యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఆధార్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది, డైలాగ్ బాక్స్. దీంట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ అనేది మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఆధార్ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఆధార్ డీటెయిల్స్ లో మనకైతే నేమ్ ఎలా అయితే ఉందో అలా డిస్ప్లే అవ్వడంతో పాటు మన యొక్క ప్రైమరీ డీటెయిల్స్ అయితే ఇలా నేమ్ అయితే ఫిల్ చేసి రావడం జరుగుతుంది. సో దీంట్లో వెబ్ ఫామ్ గమనించినట్టయితే మనకి క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ గా మనం ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోవడం జరిగింది. సో జెండర్ సంబంధించి సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏ కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో జనరల్ కేటగిరా లేదంటే ఓబీసా, ఎస్సీ ఎస్టీ కేటగిరా, సో చూస్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్టయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ రెగ్యులర్ ఎంప్లాయ్ అయినట్టుంటే సో ఆల్రెడీ మీరు దేనికి సంబంధించిన ఏ సంస్థలో పనిచేస్తారో ఆ యొక్క సంస్థను మరి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మళ్ళీ ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ద ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ అగైన్ అదే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో దాని తర్వాత మొబైల్ నెంబర్, సో కన్ఫర్మ్ ద మొబైల్ నెంబర్ అంటే మళ్ళీ అదే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇంకేమైనా ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్ ఉన్నట్టయితే ఇంకొక మొబైల్ నెంబర్ మీరు ఇచ్చినట్టయితే బెటర్. సో ఐడెంటిటీ టైప్, సో ఇక్కడ ఏది ఇచ్చారు మనం, ఆధార్ పెడతారా, పాస్పోర్ట్ పెడతారా, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ పాస్బుక్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. రేషన్ కార్డు కూడా పెట్టచ్చు మనం, ఓటర్ ఐడి ఉన్నట్టయితే ఓటర్ ఐడి. సో ఇక్కడ చూపెట్టినటువంటి ఐడి కార్డు ఏదైతే ఉందో అది తీసుకోవాలి. దాని తర్వాత దాని నెంబర్ అండ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫిజికల్ డిసేబుల్ కేటగిరీ అయితే మీరు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్ పర్సెంట్ 40% అని ఇవ్వడం జరిగింది. బెంచ్ మార్క్ డిసేబిలిటీ అంతా అయితేనే ఇవ్వండి, లేదా తక్కువ ఉన్నట్టయితే ఇక్కడ అవసరం లేదు. సో అలాగే టైప్ ఆఫ్ డిసేబిలిటీ, మీరు ఏ రకమైనటువంటి డిసేబిలిటీ కలిగి ఉన్నారో దానికి సంబంధించిన ఆప్షన్ చూస్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ రాయడానికి మీకు ఒకవేళ బ్లైండ్నెస్ ఎక్కువ ఉన్నట్టయితే దానికి స్క్రైబ్ సంబంధించినటువంటి అవకాశం ఇక్కడ పెట్టుకోవడానికి ఆప్షన్ ఉన్నది. ఎవరిని పెడతారో కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి అడ్రస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ గా మీ యొక్క స్ట్రీట్ నేమ్ కావచ్చు, హౌస్ నెంబర్, అలాగే లొకాలిటీ, స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే పిన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి సేమ్ ఇదే ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే సేమ్ అని పెట్టండి. లేకపోతే డిఫరెంట్ ఉన్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ పాస్వర్డ్ చూస్ చేసుకోవాలి. మనకి ఒక ఈ అప్లికేషన్ నెంబర్ వస్తుంది కనుక ఈ అప్లికేషన్ నెంబర్ కి ఓపెన్ చేయడానికి మళ్ళీ అగైన్ పాస్వర్డ్ అనేది చూస్ చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ చూస్ చేసుకోవడానికి కూడా సర్టెన్ కండిషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ ఫాలో అయితే ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో దాని తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించి సో సెక్యూరిటీ క్వశ్చన్ యొక్క ఆన్సర్ కూడా మీరు ఇవ్వచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఏమైనా పాస్వర్డ్ ఇట్లా ఫర్గెట్ అయినప్పుడు మళ్ళీ రిట్రీవ్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. సెక్యూరిటీ క్వశ్చన్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు అని. సో దాని తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్చా కోడ్ ఉందో అది ఎంటర్ చేసి ఇక్కడ ఐ అగ్రీ అనే బటన్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే మనకి సబ్మిట్ చేస్తే మళ్ళీ పేమెంట్కి వెళ్ళిపోతుంది ఆప్షన్ అనేది. సో ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు. సో ఈ యొక్క ప్రైమరీ డీటెయిల్స్ నింపిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ కోసం అడుగుతూ ఉంటుంది. మళ్ళీ సబ్మిట్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడి ఏదైతే ఎంటర్ చేసామో ఆ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయడం ద్వారా మనకి అప్లికేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అప్లికేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మన లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మనం ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా ఇక్కడ స్టేటస్ అయితే ఇలా చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, అప్లికేషన్ ఫామ్. సో ఇలా అప్లికేషన్ నెంబర్ వచ్చిన తర్వాత కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే మనకి మిగతా ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనం ఏదైతే జాబ్ కి అయితే అప్లై చేయాలనుకుంటామో ఆ జాబ్ ని సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ జూనియర్ సెక్రటరీ స్టెంట్ సెలెక్ట్ అయ్యాక ఇక్కడ ఏ లాంగ్వేజ్ లో ఎగ్జామ్ స్కిల్ టెస్ట్ కానీ ఇంగ్లీష్ ఆర్ హిందీ, సో ఇంగ్లీష్ అని చూస్ చేసుకుంటున్నాం. సో దాని తర్వాత ఐ అగ్రీ అనే చెక్ బాక్స్ పైన క్లిక్ ఇచ్చినట్టయితే ఈ ఆప్షన్ అనేది సేవ్ అవుతా ఉంది. సో ఇక్కడ కన్సర్న్ పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత దానికి సంబంధించిన రిక్వైర్డ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ సేవ్ నెక్స్ట్ అంటే మనకి నెక్స్ట్ స్టెప్ లో మనం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాలి. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్ కి వెళ్ళిపోతా ఉంది. ఆటోమేటిక్ గా ఆ జాబ్ పోస్ట్ సంబంధించిన అప్లికేషన్ ఫీ ఎంత అయితే ఉందో అది ఆన్లైన్ లో పే చేయడం ద్వారా మనకి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయ్యడం జరుగుతా ఉంది. సో ఇది కంప్లీట్ గా మనం అప్లై చేసుకున్నటువంటి ప్రాసెస్. ఇది ఫోన్ ద్వారా కూడా మనం చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఏదైతే మన కన్సర్న్ అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ స్పెసిఫిక్ సైజ్ లో సెట్ చేసుకుంటే ఈజీగానే మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ నాన్ టీచింగ్ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ లింక్ అయితే నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను. సో అలాగే నోటిఫికేషన్ లింక్ కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కావచ్చు, కంప్లీట్గా ఆ లింక్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలకైతే ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అవైలబుల్ ఉంది. ఆ వీడియోను చూసి మీరు అప్లై చేసుకోగలరు. ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ యొక్క వీడియోని చూసినట్టయితే మీకు క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలో అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.